ఘోస్ట్ ఎయిర్పోర్ట్లు చూశారు, ఘోస్ట్ సిటీలు చూశారు. కానీ నిత్యం లక్షలాది మందిని తీసుకెళ్లాల్సిన మెట్రో రైల్ వ్యవస్థ కాస్త ఘోస్ట్ మెట్రోగా మారడం చూశారా? మధ్యప్రదేశ్ రాజధానిలో వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన మెట్రో పరిస్థితి ఇలాగే తయారైంది. మెట్రో స్టేషన్లు, మెట్రో రైళ్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. రోజుకు లక్షల్లో ఖర్చు, ఆదాయం మాత్రం వేలల్లో. మొత్తంగా భారీ నష్టాల్లో నడుస్తున్న భోపాల్ మెట్రోపై స్పెషల్ స్టోరీ. చూసారుగా మెట్రో సర్వీసెస్ అంటే జనం ఎలా ఎగబడుతున్నారో. ఇది ఒక్క హైదరాబాదే కాదు, దేశంలోని అన్ని మెట్రో నగరాల్లోనూ ఇదే పరిస్థితి. అయితే దేశంలోని అన్ని నగరాల్లో మెట్రో ఒక ఎత్తు అయితే భోపాల్ మెట్రో మరో ఎత్తు. హైదరాబాద్ లో 2 నిమిషాలకు ఒక మెట్రో ట్రైన్ నడుస్తున్నా రద్దీకి సరిపోవడం లేదు. కానీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో మాత్రం గంటన్నరకో ట్రైన్ నడుస్తున్నా జనం ఎక్కడా కనిపించడం లేదు. మెట్రో రైల్లోనే కాదు, స్టేషన్ పరిసరాల్లోనూ ఎక్కడా పబ్లిక్ కనిపించని పరిస్థితి ఉంది. భోపాల్ మెట్రోను గత ఏడాది డిసెంబర్లో ఎంతో ఘనంగా ప్రారంభించారు. మెట్రో ప్రారంభంతో ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా ప్రయాణిస్తారు. రాష్ట్ర రాజధాని కావడంతో రద్దీ ఉంటుందని అందరూ భావించారు. అయితే ప్రారంభించిన డే 1 నుంచే నష్టాల్లో నడుస్తున్న మెట్రోగా భోపాల్ మెట్రో రికార్డుకెక్కింది. ఒక్కరంటే ఒక్కరు కూడా లేకుండా మెట్రో ట్రిప్పులు వేసిన రోజులున్నాయని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. మెట్రోను నడపడానికి రోజుకు 8 లక్షలు ఖర్చు చేస్తుండగా ఆదాయం కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు మాత్రమే వస్తోంది. ఫలితంగా మెట్రో ట్రిప్పుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 3 నెలల్లో మెట్రో ట్రిప్పుల సంఖ్య కేవలం 9. అంటే ఇక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రారంభంలో ప్రతిరోజు సుమారు 1,300 మంది ప్రయాణికులు ప్రయాణించేవారు. ఈ సంఖ్య ఇటీవల కాలంలో 350 నుంచి 500కు పడిపోయింది. అది కూడా పిల్లలతో జాయ్ రైడ్లకు వచ్చేవారితోనే మెట్రో పబ్లిక్ కనిపిస్తున్నారు. ప్రయాణికుల కొరత కారణంగా మెట్రో సమయాలు కూడా మార్చారు. ఉదయం 9 గంటలకు బదులుగా మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7:30 ముగుస్తుంది. భోపాల్ ఫస్ట్ ఫేజ్ మెట్రో అంచనా వ్యయం దాదాపు 7,500 కోట్ల రూపాయల నుంచి 8,000 కోట్లు. మొత్తం 28 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం. అయితే ప్రస్తుతం 7.4 కిలోమీటర్లు మాత్రమే మెట్రో అందుబాటులోకి వచ్చింది. సుభాష్ నగర్ నుంచి ఎయిమ్స్ వరకు ఏర్పాటైన ఈ మెట్రో లైన్ ను ఆరెంజ్ లైన్ గా పిలుస్తున్నారు. ఈ 7.5 కిలోమీటర్లలో మొత్తం 8 స్టేషన్లు ఉన్నాయి. అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్స్ తో మెట్రోను డిజైన్ చేశారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలతో పాటు ఎయిమ్స్ లాంటివి కూడా ఉండడంతో ప్రయాణికుల రద్దీ ఉంటుందని మొదట ఈ కారిడార్ ను ప్రారంభించారు. కానీ ఏమైందో ఏమో, మెట్రో దిక్కు ఒక్కరు చూసే పరిస్థితి లేదు. ఫలితంగా ఆరెంజ్ లైన్ లో మెట్రో జర్నీ అక్కడి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు మెట్రోను నడపలేక, పూర్తిగా బంద్ చేయలేక తలలు పట్టుకుంటున్నారు. భోపాల్ మెట్రో ఫెయిల్ కావడానికి, ప్రయాణికులు ఆసక్తి చూపించకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఓపెన్ అయిన మార్గం చాలా చిన్నది. ఇది ఆఫీసులకు వెళ్లే వారికి గానీ, విద్యార్థులకు గానీ ఎలాంటి అనువుగా లేదు. ప్రారంభంలో రైళ్ల మధ్య వ్యవధి గంటన్నర కావడంతో ప్రయాణికులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక ఇప్పుడు 12 గంటలకు ప్రారంభమై 7:30కు ముగిసే మెట్రోతో రైళ్లు ఎక్కేవారి సంఖ్య దారుణంగా పడిపోయింది. కేవలం జాయ్ రైళ్లకు వచ్చేవారే తప్ప రోజువారీ ప్రయాణాలు సాగించేవారు భారీగా తగ్గిపోయారు. భోపాల్ మెట్రో ప్రాజెక్ట్ ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అని అంటున్నారు మంత్రి విశ్వాస్ సారంగ్. ప్రస్తుతం మెట్రో ట్రాక్ చాలా చిన్నదని, భోపాల్ అంతటా మెట్రో నెట్వర్క్ ను విస్తరిస్తే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.